నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ వన్ న్యూస్. బంజారా హిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ సీజ్. గత 2 ఏళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు పన్ను చెల్లించాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించని హోటల్ యాజమాన్యం. దీంతో హోటల్ ను సీజ్ చేశారు అధికారులు. శివారులోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద నిన్న రాత్రి 9 ఏళ్ల బాలిక మీద అత్యాచారం. 2 యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దక్షిణ అమెరికాలోని పెరు దేశంలో భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. వీటి కారణంగా పలు చోట్ల ఇళ్లు కూలిపోవడంతో పాటు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లింది. వంశీపై ఎఫ్ఐఆర్ లో ఉన్న సెక్షన్లకు కేసుతో సంబంధం లేదన్నారు పేర్ని నాని. అధికార పార్టీ నేతలను సంతృప్తి పరిచేందుకు వంశీపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు. 10వ తేదీన సత్యవర్ధన్ కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు. 11వ తేదీన 5 క్రిమినల్ కేసులు ఉన్న టీడీపీ వ్యక్తితో ఫిర్యాదు తీసుకుని కేసు పెట్టారని, 12వ తేదీన సత్యవర్ధన్ అన్నతో ఫిర్యాదు చేయించి కేసు పెట్టారని అన్నారు. ఎఫ్ఐఆర్ లో ఉన్న సెక్షన్లకు కేసుతో సంబంధం లేదు, పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అని అన్నారు. ఈరోజు వల్లభనేని వంశీ గారిని కలవటం జరిగింది. వారికి అంటే జైల్లో నేల మీద పడుకోవటం ఆరోగ్యరీత్యా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. దానికోసం అని చెప్పని జైలు అధికారులను కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు, వారి శ్రీమతి గారు కూడా రిక్వెస్ట్ చేశారు. జైల్లోనే ఏదైనా గట్టున్నటువంటి లేదా అరుగు లాంటి చోటు ఉన్నటువంటి దాన్ని కేటాయించమని చెప్పని రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే వెన్నుపూసలో వారికి ఆరోగ్య సమస్య ఉంది కాబట్టి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. అలాగే వంశీ గారి కేసులో పోలీసు శాఖ పోలీసు అధికారులు మరి ప్రత్యేకించి ఉన్నతాధికారుల పర్యవేక్షణతో కింద నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి, భూగర్భ జలాలు లేవు, కొత్త బోరు వేసి నష్టపోకండి, యాసంగి పంటలు వేయకండి, వేసి నష్టపోకండి, అప్పుల పాలవ్వకండి, భారీ పెట్టుబడులు పెట్టి రైతులు నష్టపోతున్నారని మా దృష్టికి వచ్చింది. వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రాంత రైతాంగానికి కిసాన్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ నుంచి మీకు విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రంలో మనము ఈరోజు ఫిబ్రవరి మాసంలో ఉన్నాము. మామూలుగా ఇది మార్చి తర్వాతనే ఎండలు ముదురుతాయి. అట్లాంటి పరిస్థితికి భిన్నంగా మార్చిలో ఫిబ్రవరి లోపలనే ఎండలు తీవ్రంగా వచ్చినాయి. ఎక్కడ పడితే అక్కడ పంటలు ఎండిపోతున్నట్టుగా, రైతులు పెట్టుబడి పెట్టి పాపం ఇబ్బంది పడుతున్నట్టుగా, కొందరైతే ఇంకా ఒక అడుగు ముందుకేసి చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టుగా మా కమిషన్ దృష్టికి వచ్చింది. రైతాంగంతో ఒకటే మనవి, ఎప్పుడు కూడా ప్రకృతి ఒక రకంగా ఉండదు. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో బాగా ఎక్కువ వర్షాలు పడ్డ రోజులు చూస్తే 13.89 మిల్లీమీటర్లు 2022-23లో పడ్డాయి. అదేవిధంగా గ్రౌండ్ వాటర్ కూడా 13.42 మిల్లీమీటర్లు, అంటే ఎప్పుడు బాగా గ్రౌండ్ వాటర్ కానీ వర్షపాతం కానీ 2022-23, దాని తర్వాత ఇప్పుడు చూస్తే గ్రౌండ్ వాటర్ విపరీతంగా పడిపోయింది. బోర్లకు నీళ్లు అందే పరిస్థితి లేదు. పత్రికలలో చూస్తే అక్కడెక్కడ చూస్తే భారీ పెట్టుబడి పెట్టి కొత్త బోర్లు వేస్తున్నారు. గ్రౌండ్ వాటరే లేనప్పుడు మీరు ఖర్చు పెట్టి బోర్లు. తనకంటే 20 ఏళ్ల చిన్న
చిన్న వయసున్న అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్న జిహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకిరామ్. ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది దేహశుద్ధి చూసిన భార్య. విలేకరులపై జరుగుతున్న దాడులు ఖండించాలని బుధవారం జగ్గంపేటలో పాత్రికేయుల నిరసన ధర్నా నిర్వహించారు. జగ్గంపేట, కిర్లంపూడి, గండేపల్లి మండలాలకు చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు హాజరయ్యారు. పార్వతీపురం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగ్గంపేట సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ నాగేశ్వరరావుకు వినతి పత్రం అందించారు. విలేకరులపై దాడులను ఖండించాలి. విలేకరులపై దాడులను ఖండించాలి. విలేకరులపై దాడులను ఖండించాలి. విలేకరులపై దాడులు ఖండించాలి. విలేకరులపై దాడులు ఖండించాలి. ప్రజాశక్తి విలేకరులపై బెదిరింపులు నశించాలి. ప్రజాశక్తి విలేకరులపై బెదిరింపులు నశించాలి. ప్రజాశక్తి విలేకరులపై బెదిరింపులు నశించాలి. విలేకరులపై దాడులు ఖండించాలి. విలేకరులపై దాడులు ఖండించాలి. విలేకరుల ఐక్యత ఖండించాలి. విలేకరుల ఐక్యత విలేకరుల ఐక్యత విలేకరుల ఐక్యత. యూనియన్ నాయకులు ఎక్కడికైనా వచ్చేస్తారా? మీరు రండి, రండి. రండి. కొంచెం అనుకున్నావా? ఓకే సార్. గంజాయి అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 45,000 రూపాయలు విలువ చేసే 3 కేజీల గంజాయి, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు గిద్దలూరు అర్బన్ పోలీస్ స్టేషన్ మరియు వారి సిబ్బంది. ఇక ఉత్తర్వులు మొదటి నుంచి ఇచ్చినారు. దానికి సంబంధించి ఈ మధ్యకాలంలో కొన్ని కేసులు పెట్టాము. ఈ గిద్దలూరులో కూడా కొన్ని దగ్గరలో చిన్న పొట్లాలతోటే కట్టి సామాన్యులైనటువంటి కొంతమంది ఈ యొక్క గాంజాకి అలవాటు పడి వాళ్ళ ఆయుర ఆరోగ్యాలని కోల్పోతున్నారని, అట్లాగే ఈ గాంజాయి మత్తులో వాళ్ళకి తెలియకుండానే ఈ నేర ప్రవృత్తి పెరిగి అనేక నేరాలకి పాల్పడుతున్నారని, అట్లాగే వాళ్ళ కుటుంబ జీవితం, ఆ కుటుంబంలో కూడా క్రమశిక్షణ తప్పి కన్నవాళ్ళకి కానీ నమ్ముకున్న వాళ్ళకి కూడా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పగడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం మోడేపల్లి గ్రామానికి చెందిన గుంత పుల్లయ్యకు చెందిన పొలం 2011లో కోర్టు ఆదేశాలు ఇచ్చినా ఇంతవరకు పొలం దారి లేకుండా, పొలం ఎక్కడ అనేది చూపకుండా రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసనకు దిగాడు బాధితుడు. 4 సంవత్సరాలు నా చేను బీడింది. ఇప్పుడు ఏ అధికారులు పట్టించుకోలేదు. ఎవరు మీది? మోడంపల్లి. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు. తిరిగి మా ఎంఆర్ఓ సభ్యులు కాలు అరిగిపోయింది. కాగితాలు చూపి. ఓటు ఆర్డర్ ఇచ్చింది 14 సంవత్సరాలు నేను. అల్లూరు జిల్లా హుకుంపేట ప్రధాన కేంద్రంలో గిరిజన మహిళ గత కొద్ది రోజులుగా తమ భూమి ఇతర రాష్ట్రానికి చెందిన
అలీ అనే వ్యక్తి నేను కొన్నాను, అమ్మాను అని బహిరంగ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మరి 5వ షెడ్యూల్ ఏరియాలో నాన్ ట్రైబ్ భవనం కట్టేందుకు కూడా చట్ట ప్రకారం అర్హత లేదు. అయినా నేను అమ్మాను అని బహిరంగంగా చెప్పినప్పటికీ గిరిజన సంఘాలు, స్థానిక గిరిజనులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారంటే అయ్యన్న పాత్రుడు అన్న మాటలకు వీళ్ళు స్వాగతిస్తున్నారా అనేలా మారింది. టీవీ బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ Prime One News.